హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో బీరకాయ పెసరపప్పును చాలామంది చాలా రకాలుగా ప్రిపేర్ చేస్తారండి. నేను చేసిన విధంగా ఒక్కసారి ట్రై చేయండి. బీరకాయ పెసరపప్పు మెత్తగా లేకుండా చాలా రుచిగా ఉంటుందండి. మనకి వేడి వేడి అన్నంలోకి తిన్నా, చపాతీ, రోటీ దేంట్లోకి తిన్నా చాలా రుచిగా ఉంటుంది. ఎలా ప్రిపేర్ చేసుకోవాలి చూసేయండి. నేను ఇక్కడ అర కేజీ వరకు లేతని బీరకాయలు తీసుకున్నానండి. ఈ బీరకాయలు మనకి చక్కగా శుభ్రంగా 2-3 సార్లు వాష్ చేసుకొని ఇలా పీల్ తీసుకోవాలండి. వీటిని మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలాగే ఒక కప్పు నిండా పెసరపప్పును తీసుకుంటున్నానండి. దీంట్లోకి కొంచెం వాటర్ని వేసుకొని 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకొని మనం కొద్దిగా వాటర్ని వేసేసుకొని పప్పుని నానబెట్టుకోవాలండి. మనం పప్పును నానబెట్టడం వలన గ్యాస్ట్రిక్ సమస్య రాకుండా చాలా బాగుంటుందండి. చూడండి, బీరకాయ ముక్కలు నేను ఈ విధంగా చిన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను. స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని 5 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుని 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఆవాలు, అలాగే మినపప్పు, శనగపప్పు వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, అలాగే కరివేపాకు రెబ్బలు, ఒక 4 పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని వీటిని కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలండి. ఇవి పచ్చివాసన పోయేంత వరకు మనం మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇలా అంతా కలిపేసుకున్న తర్వాత మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న బీరకాయ ముక్కల్ని వేసేసుకోవాలండి. నేను ఈ బీరకాయ ప్రిపేర్ చేస్తున్నప్పుడు వాటర్ ఎక్కడ లేకుండా బీరకాయ కర్రీని ప్రిపేర్ చేస్తున్నానండి. ఇలా లేతని ముక్కలు తీసుకోవడం వలన మనకి వాటర్ ఎక్కువగా యాడ్ చేయకుండా బీరకాయ పప్పుని ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. రుచికి సరిపడా 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుంటే ముక్కలు కూడా మనకి త్వరగా మగ్గిపోయి కర్రీ త్వరగా అయిపోతుందండి. మూత పెట్టుకొని ఒక 2 నిమిషాల తర్వాత చూడండి, మనకి ముక్కలు కూడా సగం వరకు చక్కగా మగ్గిపోయాయండి. ఇలా సగం వరకు మగ్గిపోయిన తర్వాత మనం నానపెట్టుకున్న పప్పుని వేసేసుకోవాలండి. ఇలా నానపెట్టుకున్న పప్పు వేస్తే పప్పు త్వరగా ఉడికిపోతుందండి. మనకి పెద్దగా టైం లేనప్పుడు ఇలా సింపుల్గా నానపెట్టుకొని ప్రిపేర్ చేసుకోవడం వలన కర్రీ త్వరగా అయిపోతుంది. ఇలా పప్పు ముక్కలు మొత్తం కలిసేటట్టుగా కలుపుకున్న తర్వాత రుచికి సరిపడా 1/2 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకొని మరొకసారి చక్కగా కలుపుకోవాలండి. మీకు ఇక్కడ కారం స్పైసీనెస్ బట్టి కారాన్ని వాడుతూ ఉండాలి. ఇలా మరొకసారి చక్కగా అంతా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇక్కడ నాకు కొంచెం సాల్ట్ తక్కువగా అనిపిస్తే కొంచెం యాడ్ చేసుకున్నానండి. మరొకసారి బాగా కలిపేసుకోవాలండి. నేను ఇక్కడ వాటర్ ఏమీ యూజ్ చేయడం లేదు. మనం మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో పప్పుని ఉడికించుకోవాలి. మరీ మెత్తగా ఉడికించకూడదండి. కొంచెం పలుకుగా ఉడికితే పెసరపప్పు చాలా రుచిగా ఉంటుంది. చపాతీలోకైనా, పరోటాలకైనా, దేంట్లోకైనా ఈ బీరకాయ పప్పు చాలా రుచిగా ఉంటుంది. ఇలా ఒక్కసారి మనం చక్కగా అంతా కలిపేసుకోవాలండి. మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని పప్పుని ఉడికించుకోవాలి. ఇప్పుడు పప్పు ఉడికిందో లేదో కూడా ఇలా తీసి చూస్తే మనకి చక్కగా ఉడికిపోయిందండి. పప్పు ఇలా విరిగిపోతే మనకు పప్పు చక్కగా ఉడికిపోయినట్టండి. ఇలా మనం పప్పు కొంచెం పలుకుగా ఉంటే బీరకాయ పప్పు చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు ఫైనల్గా కొంచెం సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని వేసుకొని మరొకసారి చక్కగా కలుపుకోవాలండి. ఎప్పుడూ ట్రై చేయకపోతే ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి. పలుకుగా ఉంటే పప్పు తినేటప్పుడు చాలా రుచిగా ఉంటుందండి. మెత్తగా చేస్తే కర్రీ కూడా కొంచెం టేస్ట్ వేరేలాగా ఉంటుంది. ఇలా అంతా కలిపేసుకొని మూత పెట్టుకొని ఒక 2 నిమిషాల పాటు మనం కర్రీని కుక్ చేసుకోవాలండి. చూడండి, మనకు కర్రీ కూడా ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసిందండి. ఇలా ఒక 2 నిమిషాల పాటు కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని వేడిగా సర్వ్ చేసుకోవాలండి. చాలా రుచిగా ఉంటుంది. తప్పకుండా ఒకసారి రెసిపీని ట్రై చేయండి. అలాగే ఈ రెసిపీ మీకు ఎలా కుదిరిందో కూడా కామెంట్ చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.